ఇది గల్ఫ్ దేశాల్లో బాగా ఫేమస్ అయిన మచ్బూస్ అన్నము. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఇది నేను ఎక్కడ తిన్నానో చెప్తాను, రండి చూద్దాం. అలాగే దీని ప్రైస్ కూడా చెప్తాను, ఓకేనా. ఇది వచ్చేసి కైతాను గత 9/22లో ఉండే నందిని రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ చాలా పాతది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే రెస్టారెంట్ లోపలికి వెళ్ళి బుధవారం రోజు ఆదివారం రోజు మచ్బూస్ దొరుకుతుంది, చికెన్ మచ్బూస్. ఒక చికెన్ మచ్బూస్ అయితే ఆర్డర్ పెట్టాను. నేను పెట్టిన కాసేపటికల్లా ఇదిగో చికెన్ మచ్బూస్ అయితే నా టేబుల్ పైకి వచ్చేసింది. చికెన్ మచ్బూస్తో పాటుగా పల్లీల చట్నీ, అలాగే పచ్చికారం, పచ్చిమిరపకాయలతో దంచిన పచ్చికారం, ఇంకా అలాగే టేబుల్ పైన డక్కుస్ ఉంటుంది, టమోటాతో చేసిన డక్కుస్ ఉంటుంది. ఈ డక్కుసే దీనికి సూపర్ కాంబినేషన్ ఈ మచ్బూస్కు. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఆ డక్కుస్తో తింటేనే, శార్వాత్ తింటే బాగుండదు. ఓన్లీ డక్కుసే కలుపుకొని తింటేనే ఈ మచ్బూస్ అయితే సూపర్గా ఉంటుంది. ఆ డక్కుస్ కొంచెం కలుపుకొని తింటూ దాంతోపాటుగా ఈ ఏదైతే పచ్చికారం ఉందో, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి దంచి చేస్తారు దాన్ని. ఈ రెండు కాంబినేషన్ అయితే అదిరిపోద్ది. వాటిని కలుపుకొని తింటూ ఉంటే వేరే లెవెల్ అంతే. ఇక్కడ వచ్చేసి చికెన్ మచ్బూసే కాకుండా మటన్ మచ్బూస్ కూడా దొరుకుతుంది అదే రోజు. అంటే ఓన్లీ బుధవారం ఆదివారం మాత్రమే ఇక్కడ మచ్బూస్ లభిస్తుంది. మిగతా రోజుల్లో అయితే మామూలు ఫుడ్ దొరుకుతుంది, బిర్యానీ దొరుకుతుంది. ఇంకా శుక్రవారం అయితే స్పెషల్గా ఇల్లు ఫ్రెష్ మటన్తో తయారు చేసిన మటన్ పలావ్ని అయితే ఇస్తారు. శుక్రవారం అయితే జనాలు అయితే క్యూ కడతారు ఇక్కడ, ఎందుకంటే అంత సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇక్కడ మటన్ పలావ్లోకి దాల్చా, పెరుగు చట్నీ, ఇంకా సలాడ్ అన్నీ ఇస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్ శుక్రవారం అయితే. నేను మటన్ మచ్బూస్ గురించి ఇప్పుడు మాట్లాడతాను. ఈ మటన్ మచ్బూస్ అయితే అరబీ రెస్టారెంట్లు అయితే ఒక విధంగా చేస్తారు, మన ఇండియన్ రెస్టారెంట్లో ఇంకొక విధంగా చేస్తారు. వీళ్ళు చేసే మచ్బూస్ అయితే చాలా బాగుంటుంది. అరబిక్ అంటే అరబిక్ స్టైల్ వేరుగా ఉంటుంది, మన ఇండియా రెస్టారెంట్ చేసే స్టైల్ వేరుగా ఉంటుంది. వీళ్ళు చేస్తున్న స్టైల్ మాత్రం మనం తినడానికి అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కానీ ఏదైనా కూడా, ఆ డక్కూస్ అయినా కానీ, ఆ పచ్చికారము, ఆ పల్లీల చట్నీ, ఇవన్నీ కూడా తినడానికైతే చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే బాగా పెద్ద సైజులో ఉన్న చికెన్ లెగ్ పీస్ అయితే ఇస్తారు మనకు దీంట్లోకి. దీని కాస్టింగ్ చెప్పలేదు కదా నేను. ఇక్కడ ఈ హోటల్లో, నందిని హోటల్లో దినార్ రూపాయి తీసుకుంటారు. అంటే దినారు 250 ఫిల్స్ తీసుకుంటారు. అంటే మన ఇండియా డబ్బులు 350 రూపాయలు అవుతుంది. ఒక చికెన్ మచ్బూసు కాస్ట్ వచ్చేసి దినార్ రూపాయి, అంటే మన ఇండియా డబ్బులు 350 రూపాయలు అవుతుంది. మచ్బూస్ టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోద్ది అంతే. అసలు మాటలు లేవు, మాట్లాడుకోలేవు. మీరు రైసు ఎంత తిన్నా కూడా మీరు మళ్ళీ అడిగినా పెడతారు, ఇబ్బందే లేదు. మీరు ఈ మచ్బూస్ తినాలనుకుంటే, కువైట్లో ఉన్న వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే మీరు తినాలనుకుంటే ఎక్కడ అడ్రస్ చెప్తాను చూడండి. ఇది కైతాను గత 9/22 అది. చూడండి, రోడ్లో నుంచి కొంచెం లోపలికి వెళ్తే అక్కడ కనిపిస్తుంది, ఎదురు కనిపిస్తుంది కదా, అదే నందిని రెస్టారెంట్. మీరు వెళ్ళి తినాలనుకుంటే తినేయండి. ఓకే, థ్యాంక్ యూ.